ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. హోల్డ్ ఆన్. కొండాపూర్ వచ్చింది, దిగండమ్మా. మీరు ఎక్కడికి వెళ్ళాలండి? మీకెందుకండి? చెప్తే వెనక నుంచి ఫాలో అవుతారా? చచ్చా, నా ఉద్దేశం అది కాదండి. చూడండి, మీకు నేను టికెట్ కొనిచ్చాను, మీరు నాకు తిరిగి డబ్బులు ఇచ్చేశారు. ఈ మ్యాటర్ ఇంతటితో క్లోజ్. దీన్ని అడ్డం పెట్టుకుని పరిచయం పెంచుకోవాలనో ఫ్రెండ్షిప్ చేయాలనో ఎక్స్పెక్ట్ చేయకండి. ఈ మైథిలి దగ్గర అలాంటివి వర్కౌట్ అవ్వవు. సారీ అండి, మీరు నన్ను అపార్థం చేసుకున్నట్టున్నారు. ఎనీవే, వన్స్ అగైన్ థ్యాంక్ యూ. ఎంత లవర్స్ అయితే మాత్రం పట్ట పగలు నడి రోడ్డు మీద రొమాన్సా? కర్మరా బాబు. రైట్ రైట్. మైథిలి, అసలు నువ్వు ఆడదానివేనా? పట్టపగలు 10 మంది ముందు ఇలా పరాయి మగాడి మీద పడ్డానికి సిగ్గులేదా? అమ్మా, అసలు ఏం జరిగిందంటే నువ్వేం మాట్లాడకు. నేను ఎన్నిసార్లు ఫోన్ చేసినా నువ్వు ఫోన్ తీయలేదు. అప్పుడే నాకు అనుమానం వచ్చింది, ఇలాంటిదేదో జరిగే ఉంటుందని. నీ సంగతి ఇంటికెళ్ళాక చెప్తాను. ఎంత ధైర్యమే నీకు? అసలు నువ్వెంత, నీ బతుకెంత? నా ఇంటి పని మనిషిగా కూడా పనికిరాని నువ్వు నా కొడుక్కి వల వేస్తావా? అమ్మా. హలో మేడం, వయసులో పెద్దవాళ్ళు కదా అని రెస్పెక్ట్ ఇచ్చి ఇప్పుడు దాకా ఆగాను. ఇంతకంటే ఎక్కువగా మాట్లాడితే మర్యాద దక్కదు. నోర్మోయ్, ఆ రోజు రెస్టారెంట్లో చూసినప్పుడే నీ మీద నాకు అనుమానం వచ్చిందే. నువ్వు ఎంత కంత్రి దానివో అని ఈ రోజుతో అది తేలిపోయింది. నీలా బరి తెగించిన ఆడదాన్ని ఊరికే వదిలిపెట్టకూడదే నిన్ను. మీకు వయసు పెరిగింది కానీ బుర్ర కొంచెం కూడా పెరిగినట్టు లేదు. అసలు ఇక్కడ ఏం జరిగిందో తెలుసుకోకుండా ఎందుకలా నోరు పారేసుకుంటున్నారు? మీకు ఆస్తులుంటే, కోట్ల రూపాయల డబ్బుంటే 10 సార్లు తినండి. అది అరిగేదాకా మీ పని వాళ్ళ మీద అరవండి. అంతేకాని మ్యాటర్ తెలుసుకోకుండా అడ్డదిడ్డంగా మాట్లాడితే చెయ్యి లేపడం మీకే కాదు, నాకు కూడా వచ్చు. అంటే నన్నే కొడతావా? అంత దమ్ముందా నీకో? కొట్టవే, కొట్టు. అమ్మా ప్లీజ్ అమ్మా, అమ్మా ప్లీజ్ అమ్మా, ఆవేశపడకమ్మా. నేను చెప్పేది కొంచెం విను. తను కావాలని పడలేదు, పొరపాటుని కాలు జారి పడిపోయింది. పైగా నేను టికెట్ తీసుకోకపోతే నాకు టికెట్ కొనిచ్చి హెల్ప్ చేసింది. టికెట్ స్క్వాడ్ నుంచి నన్ను కాపాడింది. తను హెల్ప్ చేసి ఉండకపోతే నన్ను ఈ పాటికి అరెస్ట్ చేసి ఉండేవాళ్ళమ్మా.
నువ్వు చెప్పేది నిజమా? అవునమ్మా, బిలీవ్ మీ. అయినా నువ్వు మార్నింగ్ కారులో వచ్చావు కదా, బస్ ఎందుకు ఎక్కావు? కార్ టైర్ పంక్చర్ అయిందమ్మా. ఆఫీస్లో అర్జెంట్ మీటింగ్ ఉంది, త్వరగా వెళ్ళాలని బస్ ఎక్కాను. ఆల్ రైట్, సమ్ మిస్అండర్స్టాండింగ్. ఎనీవే, పద నాన్న, లెట్స్ గో. అపార్థం చేసుకుని అనాల్సినవన్నీ అని లైట్ తీసుకో అని వెళ్ళిపోతే ఏంటి అర్థం? నోటికొచ్చినట్టు తిట్టినందుకు సారీ చెప్పి వెళ్ళండి. అమ్మా అమ్మా, నేను సారీ చెప్పాలన్నా నా స్థాయి వాళ్ళై ఉండాలి. నా రేంజ్ వాళ్లతో తిట్టించుకోవాలన్నా నీలాంటి వాళ్ళకి అదృష్టం ఉండాలి. యాక్చువల్గా నువ్వు చేసిన దానికి థ్యాంక్స్ అడుగుంటే చెప్పుండేదాన్నే. బట్ అన్ఫార్చునేట్లీ యువర్ బ్యాడ్ లక్. సారీ అడిగా, సారీ చెప్పను. ఎంత పొగరు, ఎంత అహంకారం! నాకొచ్చిన కోపానికి నోరెత్తకుండా గడ్డి పెట్టుండేదాన్ని. కాకపోతే నా కర్మ కొద్దీ వాళ్ళ బిజినెస్ అకౌంట్స్ అన్నీ మా బ్రాంచ్కి మార్చమని చెప్పి చచ్చాడు మా మేనేజర్. అందుకోసమే కంట్రోల్లో ఉన్నాను, లేదంటే కడిగి పడేసేదాన్ని. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.